మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. షాప్స్ లేదేం లేదు, జైలు ఉన్నారు. చంపి బాయిలేసి వాళ్ళిద్దరే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే. సాంబరాజుకి ఏమైనా గాయాలైనట్టు కనబడుతుందా? మొత్తం నరికిలు కొడుతుంది. సాంబరాజుకు ఇద్దరు కూతుర్లు, వాళ్ళ భార్య కూడా మళ్ళీ ఆమె నేడో రేపో డెలివరీ అయ్యేందుకు కూడా హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. ప్రస్తుతం అయితే మనం ఎలకతుర్తి మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో అయితే ఉన్నాం. ఈ గోపాల్పూర్ గ్రామంలో గత 3 రోజుల క్రితం అయితే అడవి పందులను చంపేందుకు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ వైర్లు తగిలి ఒక వ్యక్తి గండికోట సాంబరాజు అనే వ్యక్తి కూడా మృతి చెందాడంటూ కూడా ఒక వార్తనైతే రావడం జరిగింది. అంటే మనం ఈ గోపాల్పూర్ గ్రామంలోకి అయితే రావడం జరిగింది. అంటే గోపాల్పూర్ గ్రామంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి సాంబరాజు ఎవరైతే ఉన్నారో మృతి చెందినటువంటి మృతుడు సాంబరాజు ఇంటికి అయితే మనం వెళ్ళి అంటే వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. వివరాలు తెలుసుకునే తరుణంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఒక విసిగిపోయే నిజాలను అయితే చెప్పడం జరిగింది. అంటే నా కొడుకు విద్యుత్ షాక్ వల్ల చనిపోలేదు, నా కొడుకును ఇంట్లోకి వెళ్ళి ఇద్దరు వారి యొక్క ఎవరైతే స్నేహితులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు తీసుకువెళ్ళి హత్య చేశారంటూ కూడా ఆ తల్లిదండ్రులు సాంబరాజుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయితే ఆరోపించడం జరుగుతుంది. వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె సాంబరాజుకు ఇప్పటికే 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. 2 ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ భార్య ఆమె ప్రెగ్నెన్సీతో అయితే ఉందంటే సాంబరాజు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని కూడా అంటే వాళ్ళ అమ్మ ఆమె పురుడు కోసం వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళడం జరిగింది. పుట్టింటికి సాంబరాజు మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని కూడా ఆమె ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అంటే మళ్ళీ వచ్చిన భర్త ధన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఆమె హాస్పిటల్లో కూడా డెలివరీ కోసం అయితే జాయిన్ కావడం జరిగింది. అసలు ఇది సాంబరాజుది ప్రమాదమా లేక హత్య అనేది మాత్రము తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాంబరాజు వల్ల ఇంటికైతే మనం రావడం జరిగింది. అంటే ఈ సాంబరాజు మృతి చెందిన విషయంలో కూడా కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అంటే అందరూ కూడా విద్యుత్ షాక్తో మృతి చెందారని చెప్పి అనుకుంటున్న తరుణంలో కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగిన విషయాలు అయితే విసిగిపోయే నిజాలైతే కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందంటే మా కొడుకును ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకువెళ్ళి మరి హత్య చేశారు అనేది మాత్రము వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపించడం అయితే జరుగుతుంది. అంటే మనం వాళ్ళ ఇంటికైతే రావడం వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి కూలీ చేసుకుంటే బతికే పరిస్థితులు వాళ్ళే. అంటే దినదిన కూలీ అంటే ఈరోజు తీసుకుంటేనే ఈరోజు తినే పరిస్థితులలో కూడా వీళ్ళ కుటుంబ సభ్యులైతే ఉన్నారు. చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికే సాంబరాజుకు 2 కూతుర్లు, వాళ్ళ భార్య కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీతో ఉన్నారు. అంటే డెలివరీకి అంటే ఇప్పుడు డెలివరీకి కూడా ఆమె నేడో రేపో డెలివరీ అయ్యేందుకు కూడా హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది. చాలా దారుణమైనటువంటి విషయం. అంటే పుట్టబోయే బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే తండ్రి ఎవరనేది కూడా తెలియని పరిస్థితులు. అంటే ఇక్కడ చాలా దారుణమైనటువంటి విషయం. మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే వాళ్ళ తల్లిదండ్రులనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే అసలు ఏం జరిగింది, మీ కొడుకు ఏ రోజు బయటికి వెళ్ళిండు, అసలు ఏం జరిగింది మీ కొడుకు? శనివారం నాడు సాయంత్రం వెళ్ళిండు సారు. ముగ్గురు తీసుకొని వెళ్ళి వాళ్ళు తాను చేసి వెళ్ళాక 6 నుంచి రాత్రి 11 గంటలకు ఎడదాం పేషెల్లో తీసుకుపోయి సర్పంచ్ బాయిలేసి పరిశీలించారు 7. అయితే తెల్లారంగా మళ్ళీ ఫోన్ చేస్తే కూడా సెల్లు స్విచ్ ఆఫ్ ఏందని వాడు సంపణ వచ్చి ఆ బాయిలేసి వచ్చి మమ్మల్ని చూపిస్తాడని. అంటే ఇప్పుడు షాక్ వచ్చిందని చెప్పి మీ కొడుకు షాక్ వచ్చిందని అంటున్నారు, ఏముంటుందని? షాక్ లేదు సార్. షాక్ ఉంటేనే వాళ్ళ మొత్తం మ్యాన్ ఉంచాలి. అది సెల్లు పట్టుకుని వాళ్ళే చూపించారు, గవర్నమెంటే పోలీసు వాళ్ళే చూపించారు సార్. వాళ్ళు షాప్స్ లేదేం లేదు, 6 జైలు ఉన్నారు. 6. అంటే మీ కొడుకు పిల్లని కదా, ఎంతమంది పిల్లలు? అంటే మీ 2 పిల్లలు. ఇంకో ఇప్పుడు డెలివరీ పిక్నిక్ మొత్తం కూర్చున్నది. నైట్ మళ్ళీ పోయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది డెలివరీకు మన పెద్ద ఆపరేషన్. అంటే ఇప్పుడు 2 ఆడపిల్లలు సాంబరాజుకి? 2 ఆడపిల్లలు ఇప్పుడు పిక్నిక్ తో ఉన్నారు సార్. మళ్ళీ డెలివరీకి ఉన్నది? డెలివరీకి ఉన్నది, పోయింది నార్మల్ గా అంతా పెట్టుకున్నాం. అంటే అసలు సాంబరాజు మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నీకు ఏమన్నా చెప్పిపోయినా డాడీ బాబు ఇటు పోతానా అని చెప్పి? ఏం చెప్పలే. 2 తీసుకొని పోయారు మా సాంబరాజు. ఆ 2 పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. సంపి బాయిలేసి వాళ్ళిద్దరే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే. అంటే సాంబరాజుకి ఏమైనా గాయాలైనట్టు కనబడుతుందా? మొత్తం నరికిలు గొడ్డలతో, ఇగో సేమ్ గొడ్డలతోని 10 నరికిలు
గుండెకాయ కూసులు మీరు ఏం ఆరోపిస్తున్నారు అసలు? అంటే ఇప్పుడు అంటే మీ కొడుకు అంటే ప్రమాదం జరిగింది అనుకుంటారా, చంపేసిందని అనుకుంటారా? చంపి బయలుదేరు సార్. ఏం లేదు సార్, నా కొడుకు అన్యాయం చేయలే, ఎవరు కాదు, సవాల్ బయలుదేరు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏమంటున్నారు అంటే పోలీసులు కానీ వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటారు చూసిళ్ళు సార్, సిఏ సాబు అందరూ నా కొడుకు సారు, అది నాకు ఒప్పుకోను, లేకపోతే సర్పంచ్ ఇంటికాడ వేస్తా అని బయలుసినప్పుడు నేను ఖచ్చితంగా నేను పెట్టినా, ఖచ్చితంగానే పెట్టినా. వానికి పరిష్కారం ఆడపిల్లలుగా వాళ్ళు న్యాయం చేయండి సార్ అని అంటున్నా. గంతగా నేను ఏమనలే. లేకపోతే మీరు ధర్నా చేస్తారు, నువ్వు ఎంఏ చేసినా కానీ సర్పంచ్ సాగు ఇంటికాడ వేస్తా అని చెప్పిన చెప్పాలి. ఇప్పుడు మీ సాంబరాజు ఏం పని చేసేవాడు రోజు? కూలి పని సార్, మీ ఒడ్డులో కూలి పని చేస్తులే, మేము కూలి పని చేసుకుని బతులే, మాకేం లేదు సార్, కూలి పని చేసుకుని బతులే, ఓ గుంట భూమి లేదు ఏం లేదు సార్, కూలి పని చేసుకుని బతులే. ఒకటే కొడుక? ఒకటే కొడుకు, 4 బిడ్డలు సార్. నాకు 4 బిడ్డలు, ఒక కొడుకు. ఊరంతా తెలుసు సార్, మనలో మొత్తం ఫుల్ ఆళ్ళ తెలుసు సార్. సో అంటే చూడొచ్చు, ఒకటే కొడుకు, ఒక్క కొడుకు కూడా 2 బిడ్డలు. అంటే మళ్ళా భార్య కూడా ఇప్పుడు డెలివరీకి ఉందంటే వాళ్ళ అమ్మతోని మాట్లాడిద్దాం అసలు ఏం జరిగిందంటే, ఆమెకు ఏమన్నా తెలుసా సాంబరాజు బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా చెప్పాడా అసలు ఏందనేది కూడా? అసలు ఏమైందమ్మా మీ కొడుకు, ఏమైంది? కరెంట్ షాక్ వచ్చిందని చెప్పి అంటారు, మరి లేకపోతే ఏమైంది అసలు మీ కొడుక్కి? మా కొడుకు కరెంట్ షాక్ కొట్టలే, కొడుకుని కొట్టిల్లు. నా కొడుకు తానం చేస్తా అంటే 3 అగవాడ కూర్చున్నారు రోడ్డు మీద, పోయిండు ఇక రాలే. ఇక నేను కూలి పోయినా, వస్తాడు కాదు, ఇక అప్పుడే వచ్చాడు తినేది, ఎప్పుడప్పుడో పోయేది తినేది. ఇక రాలే, నేను తెల్లారి దాకా చూసినట్టునే, బండి లేదు, చెప్పులు లేవు ఇంటి ముంగట, తలుపు తీయలే. ఇక నీ అట్టనే తిరుక్కుంటుంటే నేను కూలి పోతే కూలి కాడ ఎరకైంది. మా కోడలు చేసింది, మా అక్క కోడలు. పోయినా నీ కొడుకుని చంపి పారేసిల్లు అంటే నేను వచ్చిన సార్, అంతేగా నాకు ఏది తెలియదు. అంటే ఇంటికాంచి వెళ్ళేటప్పుడు నువ్వు చూసినావా? అంటే 3 ఎవరో ఇద్దరు ఎవరో తీసుకుపోయారు అంటున్నావా? నువ్వు చూసినావా? నువ్వు ఉన్నావా అప్పుడు? అంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నావా? సాయంత్రం అది ఉన్నా నేను, ఉన్నగానే వాళ్ళ పేరు నాకు తెలియదు, ఆయన తెలుసు. అడిగినావా? అంటే ఎటు పోతున్నావు అంటే మీ కొడుకు చెప్పండి నాకు. ఇక ఎటు పోతాను అంటే ఊళ్ళో పోయి వస్తాడు కదా, పోతాడు కదా అనుకున్న బిడ్డ, నేను గిట్టు చేస్తాడు అనుకోలే నన్ను. ఒక్కడే కొడుకు, నాకు 4 బిడ్డలు. అంటే అసలు అంటే మరి మీ కొడుకును మీరు అంటే ఏం పని చేసేది, ఎట్లా ఉండేది అందరితో మీతో? మేము మంచిగానే ఉండేది, మా పాలలతోటి, మా బిడ్డలతోటి, ఊరోళ్ళతోటి మంచిగానే ఉండేది. కానీ ఎవరిని పాగలేదు, పగ్గుంట భూమి లేదు, జాగర లొల్లి రాలే, బండకాడ రొల్లి రాలే, మంచిగానే ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారంటే ఎవరో చంపేసిరని మీరు ఆరోపిస్తున్నారు కదా, ఎందుకు అంటే ఇక్కడ మరి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇట్లా సాంబరాజుకి ఏమైనా బయట ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం గొడవలు లేవు, ఎక్కడ గొడవలు లేవు. సో అంటే చూడొచ్చు, ఎక్కడ కూడా సాంబరాజుకు గొడవలు లేవు. అంటే మేము మా కుటుంబం కూడా అందరితో మేము మంచిగానే ఉంటాము. మేము ఒక ఒడ్డరు వృత్తిని చేసుకుంటూ బండను కొట్టుకుంటూ కూడా మా జీవనం కొనసాగిస్తుంటాము. కానీ ఇప్పుడు ఇద్దరు మా కొడుకు మృతి చెందిన కూడా వాళ్ళ పిల్లలు కూడా అనాథలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితులు. ఏదేమైనా కూడా అంటే ఇది హత్య లేక ఇది అతనే వెళ్ళి అక్కడ చనిపోయాడు అనేది మాత్రం ఇంకా పోలీసులు అయితే తేల్చాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఖచ్చితంగా కూడా నా కొడుకును తీసుకువెళ్ళి చంపేశారని కూడా వీళ్ళైతే తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అన్ని విషయాలు బయటపడే అవకాశాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, గోపాల్పూర్ నుండి. షాప్స్ లేదు, ఏం లేదు, జైలు ఉన్నారు. చంపి బాయిలేసి వాళ్ళిద్దరే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే.